సర్వ సృష్టికర్త యెహోవా ఆల్మైటీ గాడ్, పరమసత్తా, అల్లా అనే అనేక నామాలతో పిలువబడుతున్న ఆ అవ్యక్త సృష్టికర్త పేరుతో నేను విషయాన్ని ప్రారంభిస్తున్నాను. సభా వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలు మరియు ఈ సభకు హాజరైన పెద్దలు, పిన్నలు, విద్యార్థినులు, ప్రియమైన బాలబాలికలరా, అస్సలాం అలైకుం, ప్రైజ్ ది లార్డ్, గుడ్ ఆఫ్టర్నూన్, సత్ శ్రీ అకాల్. ఈరోజు చాలా సంతోషదాయకమైన సందర్భంలో మనం ఉన్నాం. ఈ క్యాంప్ పేరు ఏంటండి? ఫ్యూచర్ లీడర్స్ క్యాంప్. లీడర్స్ గురించి మనం చాలాసార్లు వింటుంటాం, చాలా మంది లీడర్స్ కూడా చూస్తుంటాం. లీడర్స్ లో చాలా మనుషుల్లో గ్రూప్స్ ఎలా అయితే కేటగిరీస్ ఉన్నాయో అలాగే లీడర్స్ లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. కమ్యూనల్ లీడర్స్ అంటాం కొందరిని. వాళ్ళు అంటే ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ముస్లిం కమ్యూనిటీ లీడర్స్, హిందూ కమ్యూనిటీ లీడర్స్, క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్, జూయిష్ కమ్యూనిటీ లీడర్స్, నాస్తిక కమ్యూనిటీ లీడర్స్, ఓకే, ఆస్తిక కమ్యూనిటీ లీడర్స్. ఇలాగా వర్గాలకు వేరు లీడర్స్ ఉన్నారు. ఓకే, దాని పరిణామాలు ఏంటి కూడా చూసాం మనం. ఆ లీడర్షిప్ ఏంటి, ఆ లీడర్షిప్ గైడెన్స్ ఏంటి, దాని పరిణామాలు చూసాం మనం. దానివల్ల ఏం కలుగుతుంది? చాలా మంచి కూడా జరిగింది, అంతా చెడు జరగలేదు, కానీ చెడు కూడా చాలా ఎక్కువ జరుగుతుంది దానివల్ల. అదేంటంటే, మానవుడు సంఘజీవి. ఒకప్పుడు అడవుల్లో ఒక గుంపులుగా జీవించారు. అడవుల్లో మనుషులు జీవించినప్పుడు ఏ గుంపుకి ఆ గుంపు సస్టైన్ అయ్యేది, వేరే గుంపు అవసరం లేదు, అక్కర్లేదు, డిపెండబుల్ కాదనమాట. ఇండిపెండెంట్ గ్రూప్స్ గా ఉండేవి. అప్పుడు ఒక నేచర్ ఏర్పడింది, ఇది మా సంఘం, ఇది మేము, మాది అని ఒక సంకుచిత భావన ఏర్పడింది. అలా కొన్ని వేల సంవత్సరాలు మనుషులు జీవితం గడిపారు. లాంగ్ టైం ఒక కాన్సెప్ట్ లో ఉంటే అవుతుందంటే అది సీడ్ అయిపోతుంది. మనిషి నైజంలో, మనిషి స్వభావంలో అదొక భాగం అయిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే ట్రైబల్ కల్చర్ అంటారు. ఈ ట్రైబల్ నేచర్ సొసైటీ విషయంలో బాగా వేళ్ళొనిగిపోయింది. ఆ తరువాత సొసైటీ ముందుకు సాగుతూ నాగరిక వ్యవస్థ అంటే నగరాలను ఏర్పాటు చేసుకొని కాస్త ఎక్స్పాండ్ అయ్యి అనేక గ్రూపులు ఒక గ్రూప్ గా ఉండడం అనేది కొంతకాలం ఇటీవలి కాలంలో నడిచింది. అది ఇప్పుడు మనం ఉంటున్నటువంటి కాలం ఇది. దీని తర్వాత కమ్యూనికేషన్ కారణంగా గ్లోబల్ ఏజ్ వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ ఏజ్ అంటే మనం ఎంత దూరం ఉన్న ఈ భూగోళంపై ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు, సెకండ్స్ లో మాట్లాడుకోవచ్చు. మన హావభావాలు ప్రత్యక్షంగా మన ఒకళ్ళొకళ్ళు చూసుకోవచ్చు. ఆడియో వీడియో పరంగా మనం దగ్గర అయిపోతున్నాం. ఇది ఒక ఏజ్. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలం ఇది. ఇంతే కాకుండా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో అది అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఇండియా, ఆఫ్రికా, ఏదైనా కూడా డిపెండబుల్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఇండిపెండెంట్ గ్రూప్స్ ఉండేవి, ఇది డిపెండబుల్, కంప్లీట్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులకు తగిన మనస్తత్వం కావాలి. అంటే ట్రైబల్ ఏజ్ మెంటాలిటీ ఒకటి, రెండోది ఏంటంటే గ్లోబల్ ఏజ్ మెంటాలిటీ. మన ఏజ్ అయితే మారిపోయింది కానీ మెంటాలిటీ మాత్రం మారలేదు. దానివల్ల కాన్ఫ్లిక్ట్ అనేది బయలుదేరింది ఇక్కడ. ఇది చాలా ఒక మనం అందరం అవగాహన చేసుకోవాల్సిన తర్వాత, ఇది ఒక పరిశోధనాత్మక అంశం. ఇది మామూలుగా మనలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడేది కాదు. ఇది చాలా ఉన్నత స్థాయి మేధావులు, సాంఘిక సంస్కర్తలు మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఈ కోణంలో చాలా మంది ఆలోచించడం లేదు. సరే, ఇది గ్లోబలిజం కాబట్టి మనం కలిసి ఉండాలంటున్నారు. కలిసి ఉండాలి అనేది ఒక మాట వల్ల కలిసి ఉండరు. కలిసి ఉండాలనే ఆలోచన ఉండాలి. ఆలోచన ద్వారా
మనిషి ఏదైనా పని చేస్తాడు. కాబట్టి ఎప్పటి వరకైతే మనిషిలో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి బలమైన భావన మదిలో సీడ్ కానంత వరకు, నాటుకున్నంత వరకు ఆ రకమైన ప్రవర్తన అనేది జనించదు. అందరూ ఐక్యత గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ప్రవర్తించే ప్రవర్తన మాత్రం అనైక్యతే. ఇది చాలా విచిత్రమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ గత 40 సంవత్సరాల నుంచి మనం తీవ్రంగా పరిశీలన చేసి ఆలోచించి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అన్న దాంట్లో మనం గమనించినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్, ఎందుకంటే వాల్యూసే మనిషిని మూవ్ చేసేవి కదా. సాఫ్ట్వేర్ ఎలాగైతే మరి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఒక పర్టికులర్ లైన్ లో నడిపిస్తుందో, అలాగే హ్యూమన్ హ్యూమన్ పర్సనాలిటీస్ వాళ్ళల్లో ఉన్న మూమెంట్స్ అన్ని కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్, అంటే వాళ్ళకి ఏదైతే థింకింగ్ ప్రాసెస్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు యాక్టివిటీ చేస్తుంటారు. ఇది సో ఇప్పుడు ప్రాక్టికాలిటీలో మార్పు రావాలంటే థాట్ ప్రాసెస్ లో మార్పు రావాలి అనేది ఒకటి మనకు తెలిసిపోయింది. తర్వాత మనిషి జీవితం చాలా వ్యాస్ట్, ఇది చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నింటినీ కంట్రోల్ చేసేది ఏంటి అసలు అనే దాని మీద ఒక ఆలోచన మాకు జరిగింది. వాల్యూస్ మీద జరిగింది. ఎలా ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. అలాగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనిషి ఆ దుర్మార్గానికి పరాకాష్ట ఏంటంటే తన కన్న తల్లిని అవమానపరచడం, కన్న తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించడం. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి, ఒక స్త్రీ గాని ఒక పురుషుడు గాని తన తల్లినే నెగ్లెక్ట్ చేస్తే ఇక లోకంలో ఎవరిని అతడు ఆదరించగలడు చెప్పండి. ఎక్స్ట్రీమ్ అన్నమాట ఇది. కాబట్టి ఒక తల్లి పట్ల దురుసుగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవ్వరి పట్ల కూడా అతడు సద్భావన కలిగి ఉండలేడు అని చెప్పగలం. ఇది యాటిట్యూడ్ ఇలా ఉంది. తల్లిదండ్రుల పట్ల అవమానం, అవమర్యాద, అన్నా చెల్లెల పట్ల ఇదే విధంగా తోటి మానవుల పట్ల ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఆ దురాఘాతాలు అన్ని మనం చూస్తూనే ఉన్నాం, వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇప్పుడు దురాఘాతాలను మనం వల్ల వేసుకోవటం వల్ల టైం వేస్ట్ అవుతుంది, అన్ని మనకు తెలిసినవి. కానీ దురాఘాతాల కారణాలు ఏంటి, దురాఘాతాల నిర్మూలనకు పరిష్కారం ఏంటి, ఈ రెండే అంశాలు మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది మేధావులు ఈరోజు దురాఘాతాల చిట్టా చదువుతున్నారు. అమెరికాలో ఇలా అవుతుంది, యూరోప్ లో ఇలా అవుతుంది, రష్యాలో ఇలా అవుతుంది, ఇరాక్ యుద్ధం అవుతుంది కదా, మాకు తెలుసు కదా, చూస్తున్నాం డైలీను. ఇండియా శాంతిలో ఈ స్థాయిలో ఉంది, ఇండియా ఏమో ఆర్థిక అంశాల్లో ఇలా ఉంది, నేర గణాంకాల్లో ఇండియా స్థానం ఇది ఉంది 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 ఎందుకు చెప్తున్నారు మీరు? ఎందుకుంది చెప్పండి, వాటిని నిర్మూలన ఎలా చెప్పండి. ఇది ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది. ఈ కోణంలో పరిశీలించినప్పుడు మనిషిని గమనించినప్పుడు మనిషి యూనిట్ ఇప్పుడు మనకి మెయిన్ పర్సన్. ఎలాగైతే సైన్స్ లో, మోడర్న్ సైన్స్ లో ఈరోజు మోడర్న్ సైన్స్ చాలా అభివృద్ధి సాధించింది కదా, అద్భుతాలు జరుగుతున్నాయి. మోడర్న్ సైన్స్ అభివృద్ధి జరగడానికి అద్భుతాలు సాధించిన కారణం ఏంటంటే మెటీరియల్ ని వాళ్ళు కాన్స్ట్రక్ట్ చేశారు. మెటీరియల్, వాట్ ఈస్ దిస్, అసలు యాటమ్ అంటే ఏంటి, గోల్డ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, వాటర్ లక్షణాలు ఏంటి, ఇలాగ ప్రతిదీ ప్రకృతి శక్తుల లక్షణాలు అనేది గమనించారు. ఆ లక్షణాలు ఇవి అని చెప్పి అనలైజ్ చేసుకున్నారు. ఇందులో ఈ రకమైన ఫంక్షనల్స్ ఉన్నాయి, అవి ప్రకృతి ధర్మాలు, అవి మార్చశక్యం కానివి, అల్టిమేట్ అయిపోయింది. ఇది ఈ లక్షణం. ఆ తర్వాత దాని కాంబినేషన్ ఎలా చేయాలి, ఏది కలిపితే ఏ పరిణామం వస్తుంది అన్నది ఒకటి. అది చాలా వెల్ డిసిప్లిన్ గాను, వెల్ అండర్స్టాండింగ్ గాను, చాలా పర్ఫెక్ట్ గా ఆ లైన్ అంతా వెళ్ళింది. కాబట్టి అక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అలాగే మేమేమంటున్నాం అంటే, సత్యం సమాజ్ ఇంటర్నేషనల్ ఒక పరిశోధనా సంస్థ ఏమంటుందంటే, మాది ఒక డిపార్ట్మెంట్ R&D, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ లో మా యొక్క టీం వర్క్ జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎలాగైతే మీరు మెటీరియల్ ని చాలా సీరియస్ గా, సిన్సియర్ గా, అనాలిటికల్ గా చూసారో, అలాగే పర్సన్ ని కూడా అలా చూడాలి. ఒక పర్సన్ మెంటాలిటీ, అసలు మనిషి అంటే ఏంటి, అసలు మనిషిలో ఉన్న ఫంక్షన్స్ ఏంటి, మనిషి మంచి చెడు చేయడానికి కారకాలు, ప్రేరకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక సీరియస్ కాన్సన్ట్రేషన్ తో మనం పరిశీలన చేయాలి అనేది మేము కోరుతున్నాం. ఆ రకంగా మనం చూసినప్పుడు మనిషిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ రోజు మాకు కావాల్సింది, మనిషి నుండి మేము ఆశించేది ఏంటంటే, చెడు వైపు వెళ్లకుండా ఆపాలి, ఇది ఒకటి. మంచి వైపునకు నడిచేలా ప్రేరేపించాలి, ఇది అల్టిమేట్ గోల్. ఇప్పుడు
ఇదే కదండి సీరియస్ మ్యాటర్, అదే కదా. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పరిశీలన సాగిస్తే అసలు మనిషి చెడు వైపు అది ఎటైనా సరే ఆ ఎందుకు వెళ్ళడు, ఎందుకు వెళ్తారు, ఏదేని విషయంలో కామన్ గా జనరల్ సైకాలజీ. ఇక్కడ సైకాలజీ కూడా రెండు రకాలు డివైడ్ చేస్తాం మేము. ఒకటి కామన్ జనరల్ సైకాలజీ ఉంటుంది, తర్వాత పర్సనల్ సైకాలజీ అనేది ఉంటుంది. జనరల్ సైకాలజీ ప్రకారంగా చూస్తే ఒక మనిషి దేని వైపైనా వెళ్లకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి, దేని వైపైనా పరుగు పరుగున వెళ్ళడానికి కారణం ఏంటి, ఇది గమనించినప్పుడు మనిషి దేని వైపునైనా వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే అతనికి నష్టము, కీడు, ఇది బ్రేక్ అని తెలిసింది మాకు. ఏంటిది, ఇది బ్రేక్. మనిషి అనే ఆ మిషన్ కి, ఆ వాహనానికి ఏంటి బ్రేక్ ఏంటి చెప్పండి, నష్టము, కీడు, రెండు పర్యాయ పదాలు ఇవి. ఇది తర్వాత మూవ్ అవటానికి కారణం అంటే ఎక్స్క్యులేటర్ అని చెప్పాలి. అదేంటి బ్రేక్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మూవ్ అవడానికి ప్రేరకం ఏంటి అంటే లాభము మేలు, లాభము మేలు. అంటే ఎందులో కీడు నష్టం ఉంది అని తెలుస్తుందో దాని విషయంలో మనిషి ఆగిపోతాడు. ఎందులో అయితే మేలు తర్వాత ఆ లాభం ఉందో అటు పరుగులు పెడతాడు అనేది కామన్ సైకాలజీ సంబంధించిన విషయం నాకు అర్థమైంది. దీనికి సంబంధించి పరిశీలన చేసినప్పుడు ఈ రోజు మనుషుల చేత ఏదైనా పనులు చేయించాలన్నప్పుడు చాలా సెక్టార్లు చాలా మనుషులు పనులు చేస్తుంటారు. అందులో ప్రధానంగా రెండు వర్గాలు, ఒకటి నాస్తిక వర్గం, రెండోది ఆస్తిక వర్గం. నాస్తికులు ఆస్తికులు కూడా ఒక డిసిప్లిన్ గా వర్క్ చేయించడానికి వాళ్ళు ఎలాంటి డిజైన్ చేశారు అసలు, ఒక మనుషుల ఒక వర్గం ద్వారాగా ఏదైనా పని చక్కగా సక్సెస్ఫుల్ టాస్క్ చేయించడం కోసం ఏం నియమాలు పెట్టారు అసలు అనే దాని మీద పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ప్రధానంగా ఏంటంటే 5 అంశాలు మా కళ్ళ ముందుకు వచ్చాయి. ఒకటి టీం ఫామ్ చేయటం, ఒకటి ఇండివిజువల్ కాదు టీం ఫామ్ చేయాలి, ఆ టీం కి లీడర్ ఉండాలి. లీడర్ లేని టీం అనేది ఈ ప్రపంచంలో ఊహించలేం. అసలు టీం లేకుండా వర్క్ అనేది కూడా ఊహించలేం. టీం వర్కే జరుగుతుంది, టీం కి లీడర్ ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఒక రిటర్న్ ఆర్ వర్బల్ ప్రోగ్రామ్ ఉండాలి, క్లియర్ కట్ ప్రోగ్రామ్ ఉండాలి. ఎలా ఉండాలి, రిటర్న్ ఆర్ వర్బల్ ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలి. డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక పట్టి ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3, వారు పెర్ఫార్మెన్స్ బాగా ఉండడానికి ప్రోత్సాహకాలు, మోటివేషన్స్ అంటే వాళ్ళకి లాభాలు చూపించాలి. ఇది 3వది. వాళ్ళు పెర్ఫార్మెన్స్ సక్రమంగా లేకపోతే వాళ్ళని డిబార్, సస్పెండ్ అనేవి పనిష్మెంట్స్ అవి ఉన్నాయి. ఈ టోటల్ ఈ 4 విషయాలు లో మొదటిగా మనం చూస్తున్న సీక్వెన్స్ లో చూసుకుంటే 5వ విషయం కూడా ఉంది. అదేంటంటే వారిపై వాచింగ్, నిఘా ఉండాలి. అబ్జర్వేషన్ ఉన్నప్పుడే మనిషి సక్రమం చేస్తాడు, అబ్జర్వేషన్ లేనప్పుడు సక్రమం పనిచేయడు. ఇది వెనకబడిన దేశాలు కదా, ఆధునిక దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. యూరోప్, అమెరికా లాంటి అగ్రరాజ్యాలు, బాగా కోటీశ్వరులు, బిలియనర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీకు కెమెరాలు ఉంటాయి, ఆ షాపుల్లో అక్కడ ఇక్కడ కూడా. అబ్జర్వేషన్ ఇది ఉన్నప్పుడే మనిషి కంట్రోల్లో ఉంటాడు అనేది ఇది ఒక సైకాలజీ. అంటే 5 విషయాలు. అంటే ఒకటి లీడర్ ఉండాలి, తర్వాత ప్రోగ్రామ్ ఉండాలి, ప్రోగ్రామ్ మీద అబ్జర్వేషన్ ఉండాలి 3వది. 4వది ఏంటంటే వాళ్ళు బాగా పనిచేయడానికి ప్రోత్సాహకాలు ఉండాలి. 5వది ఏంటంటే వాళ్ళు సక్రమంగా పనిచేయకపోతే వాళ్ళని డిబార్ చేయటం, సస్పెండ్ చేయటం లాంటి పనిష్మెంట్ ఉండాలి. ఈ 5 అంశాలు ఆధారంగానే ఒక టీం పర్ఫెక్ట్ గా వర్క్ చేయగలదు అన్నది క్లియర్ గా అర్థమైపోయింది. మీరు ఆలోచించండి, మీకు తెలుసు కదా, ఇటు రష్యా లాంటి, చైనా లాంటి దేవుణ్ణి నమ్మనటువంటి ప్రజలు, తర్వాత ఇటు దేవుడిని నమ్మేటువంటి ప్రజలు, అమెరికా లేకపోతే ఇండియా లాంటి దేశాల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కుల మతాలకు అతీతంగా జనరల్ సైకాలజీలో ఉన్నటువంటి విషయం ఇది. ఇవి పరిశీలించిన తర్వాత ఇప్పుడు మాకు ముందు వచ్చినటువంటి మరొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనుషులు రకరకాల వర్గాలు ఉన్నాయి కదా, ఏ వర్గం రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు విషయం చెప్పడం ప్రధానం కాదు, ఇక్కడ చెప్పేస్తాం, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా. నేను ఒక కథ చెప్పేశాను, ఇలా చేయాలన్నాను, ఓకే ఏదో చెప్పాడు, సార్ చెప్పాడు అన్నారు అంతే. కానీ రెస్పాండ్ అవ్వాలి. వాడు ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు, ఎవరు దేనికి రెస్పాండ్ అవుతారు అన్నది ఒక ప్రశ్న వేసుకున్నాం. మళ్ళీ ఆ ప్రశ్నతో ఆలోచిస్తే హిందువులైతే వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వాళ్ళ శాస్త్రాల ఆధారంగా చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. యూదులు తోరా చెప్తే రెస్పాండ్ అవుతున్నారు, క్రైస్తవులు బైబిల్ చెప్తే రెస్పాండ్ అవుతున్నారు, అలాగే ముస్లింలు ఖురాన్ చెప్తే రెస్పాండ్ అవుతున్నారు. అలాగే సెక్యులరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు రాజ్యాంగాన్ని రెస్పాండ్ అవుతున్నారు. ఆ తర్వాత నాస్తికులు ఉన్నారు, వారు కామన్ సెన్స్, బుద్ధి, ఆత్మసాక్షి, మనస్సాక్షి వీటికి రెస్పాండ్ అవుతున్నారు. ఇవి మోటివ్ ఫోర్సెస్ గా వాళ్ళు పనిచేస్తున్నాయి.
వయా దాని ఆధారంగా చెప్తేనే వాళ్ళు నమ్ముతాడు తప్ప లేదా నమ్మడం లేదు. ఇది పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే, ఈరోజు ఇక్కడ చాలా మంది ఆలోచన పరులు మేధావులు ఉన్నారు. వీరికి ఒక చిన్న గమనిక ఏంటంటే, ఇక్కడ ఈరోజు మతావలంబికులు కదండి, దేవుడు నమ్మేవాళ్ళే కదా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదులు దేవుడు నమ్మేవాళ్ళు కదా, అయినా తన్ను చేస్తున్నారు కదా, అయినా అనైతికంగా ఉన్నారు కదా, అయినా మూఢనమ్మకాలు ఉన్నారు కదా, అటువంటిప్పుడు వాళ్ళ రిలీజ్ వేస్ట్ కదా అని ఒక జనరల్కి వచ్చాను. ఇది స్పెషల్లీ నేను ఎవరిని ఫోకస్ చేస్తానంటే, ఇక్కడ ఎవరైతే నాస్తిక భావాలు కలిగిన మేధావులు, అంటే సెక్యులర్ గా ఆలోచించే మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. ఏంటది అంటే, ఈరోజు మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, తర్వాత విద్వేషము, వేర్పాటువాదం, ఎవరైనా ఏదైనా మతస్థుడు మాట్లాడుతున్నాడంటే అది అతని ధర్మశాస్త్రం చెప్పటం లేదు. ఇది 100%. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ సమాజం తీసుకోండి. ఈరోజు దళిత ఏమంటారు, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, తర్వాత క్షత్రియ, ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయి చాలా దరిద్రమైంది భారతదేశానికి. ఈ దరిద్రం అంతా కూడా వాళ్ళు స్క్రిప్చర్ పేరుతో నడిపిస్తున్నారు మార్కెట్లో. ఇది మన వేదాల్లో ఉందంటున్నారు. ఇది నాన్ సెన్స్. ఇది ఎవ్వడు కూడా ఈ విషయాన్ని నిరూపించాడు, వేదాల ద్వారా నిరూపించాడు. మను ధర్మశాస్త్రంలో ఉందంటున్నారు. మను ధర్మశాస్త్రం అంటే అది కనిపించింది, అది స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ ఏంటంటే స్క్రిప్చర్ స్టాండర్డ్ అంటే. సరిగ్గా వాళ్ళే చెప్తాను, నేను చెప్పేది కాదు. ఇది వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ మూడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత ఏమంటుంది చూడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. ఇది వండర్ఫుల్ శ్లోకం. ఇది ప్రతి దళితుడు, ఒక బ్రాహ్మణుడు ముఖం మీద ఈ ఎవరైతే ఆ ఉచ్చ నీచ భావాల గురించి మాట్లాడతాడో, అధికులు అదుములు మాట్లాడతాడో, వాడికి ఇది చెప్పుదెబ్బ ముఖం మీద. ఇది ప్రతి దళితుడు ఈ శ్లోకం నేర్చుకోవాలి. చెప్పుదెబ్బ ఏంటది? ఏమంటున్నాడు అక్కడ? విద్యా వినయ సంపన్నుడు ఎవరంటే, ఆ విద్యా వినయ జ్ఞాని ఎవరంటే, విద్యా వినయుడైన సంపన్నుడైన బ్రాహ్మణుడు యందును. అంటే బ్రాహ్మణుడు అంటే ఏదో సోకాల్ బ్రాహ్మణుడు కాదు, విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు యందును, గోవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసము వండుకుని చండాలుని యందును సమదృష్టి కలిగి ఉంటాడో వాడే జ్ఞాని అంటున్నారు. వండర్ఫుల్ రివల్యూషనరీ మాట అండి. ఈ రిఫరెన్స్ ఇవ్వకుండా మీరు 1000 సంవత్సరాలు మీరు అరుస్తున్నా కూడా ఉచ్చనీచ భావాల గురించి మీ మాట ఎప్పుడు విండు. వీళ్ళు వెధవులు నాస్తికులండి, నాస్తిక వెధవులు చెప్తున్నారు. వాళ్ళ మాట మనకెందుకు అంటాడు వీడు. మన శాస్త్రం చెప్తోంది అంటాడు. ఒరే నా కొడుక, శాస్త్రం ఏం చెప్తుంది రా, ఇక్కడ మాట్లాడు. ఏ శాస్త్రం చెప్తుంది? దా ఇలా కూర్చో మాట్లాడు. ఇది చెప్పట్లే దమ్ము. దీని ఆధారంగా మాట్లాడినప్పుడు వీళ్ళు పిలకలు ఎగిరిపోతాయి, వీళ్ళు పంచులు ఊడిపోతాయి. కానీ దురదృష్టం ఏంటంటే, ఈరోజు సంఘ సంస్కర్తలు ఈ రిఫరెన్స్ తో మాట్లాడటం మానేశారు. ఇది వాళ్ళ బలం అయింది, వాళ్ళకి బలం అయిపోయింది. ఇది సామాన్య హిందువులందరూ మా పంతులు గారు చెప్తున్నారు కదా, శాస్త్రం అంటున్నారు కదా, కాబట్టి వాళ్ళందరూ కూడా ఏంటి, ఎవరు వాళ్ళు? నాస్తిక భావాలు. వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి అంటున్నాడు, వీరంటున్నారు. ఇదే జబ్బు యూదుల్లో ఉందండి. యూదులు ఈరోజు అసలు మేమే మానవులం, మిగతా వాళ్ళందరూ పశువులు. ఇవన్నీ రాసుకుని ఉన్నారండి. మీకు నా దగ్గర రిఫరెన్స్ ఉన్న లిటరేచర్లో మీకు చూపిస్తారు. ఈరోజు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు చేసే యుద్ధాల్లో చిన్నపిల్లలు చంపుతున్నారు, ఆడవాళ్ళు చంపుతున్నారు. ఏం రాసుకున్నారు తెలుసా అండి? యూదేతరులను చంపటం దేవుడికి బలివ్వటంతో సమానం. యూదేతరులతో కలిసి భోంచేయటం కుక్కలతో భోజనం చేసినట్టు సమానం. ఈ భావన రిలీజియస్లీ సీడ్ అయినటువంటి మైండ్ లో అతడు మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తాడు చెప్పండి? ఇవి అంతర్గతంగా ఉన్నటువంటి జాడ్యాలు. ఇప్పుడు వాళ్ళకి నేను చెప్తాను, ఛాలెంజ్ ఏంటి తెలుసా అండి? తోరా గ్రంథం తీసుకురండి. వాళ్ళు చదివే తోరా గ్రంథం ప్రకారంగా ఈ చెత్త మాటలన్నీ ఎక్కడున్నాయి అడగండి మీరు. దానికి సంబంధించిన లిటరేచర్ నా దగ్గర ఉంది, మొత్తం అంతా కూడా ఆ రిఫరెన్స్ చదువు దాన్ని ఇస్తాను మీకు. ఇది నెంబర్ 2. ఆ తర్వాత ముస్లింలు, ముస్లిం కంటే ముందు క్రైస్తవుల్లో ఉన్న భావన ఏంటి? క్రైస్తవుడైన వాడు మాత్రమే రక్షణ పొందుతాడు.
క్రైస్తవుడు కాని వాళ్ళందరూ కూడా ఎవరంటే నీచులు, హీనులు, అన్యులండి. చిచ్చి పాప అన్యులండి బాబు. ఏంటో మన అన్యులు తిరుగుతున్నాయిట్రా, నువ్వు అన్యులతో ఉంటున్నాయిట్రా, ఇలాగ అయిపోతాడు అనమాట. ఇది చాలా ఇది. రక్షణ ఎవరికి ఉంది? క్రీస్తు రక్తంలో కడిగబడిన వాడికి రక్షణ. మిగతా వాళ్ళందరూ కూడా నరకవాసులు. పక్కగా చెప్తాడు అన్నమాట. ఇలా కసిగా చెప్పినప్పుడు వాళ్ళు ఏమొస్తుంది చెప్పండి? అసహ్యత వస్తుందా లేదా? కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? వీళ్ళు ఒంటి గంటతో చదువుతున్నారు. వీళ్ళు రెండు కళ్ళు తెరిచి చూస్తే రెండు విషయాలు తెలుస్తాయి. యేసును నమ్మిన వాళ్ళకి రక్షణ అన్నది బైబిల్లో ఉంది, రైట్. అదొకటే లేదు, అనేకమైన రిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34-35 వాక్యాల్లో ఆ పేతురు చెప్తాడు. ఏం చెప్తాడు అక్కడ? ఈ విషయం నాకు బాగా అర్థమైంది అంటున్నాడు. ఏం అర్థమైందంట? మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తన పొరుగువారు తోటి వారితో మంచిగా ప్రవర్తిస్తే అట్టి వారిని ఎవరైనా, వారు ఏ సమాజానికి చెందిన వారైనా, దేవుడు వారిని అంగీకరించును. అలాగే రోమ పత్రికలో 2వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాలు మీరు పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, సక్రియ చేసుకున్నవాడు ఖచ్చితంగా వాడు రక్షించబడతాడు. వాడు యూదుడైనా, క్రైస్తవుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఎవడైనా సరే. దుష్క్రియ చేసిన వాడు ఖచ్చితంగా వాడు ఏంటంటే దేవుని ఆగ్రహానికి గురైపోతాడు. మరి ధర్మశాస్త్రం ఉన్నవాడు ధర్మశాస్త్రం ప్రకారంగా నడుస్తున్నాడు. ధర్మశాస్త్రం లేనివాడు తన హృదయమందు రాయబడిన ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తాడు. దాని ప్రకారం నడిచినా కూడా దేవుని దగ్గర రక్షణ ఉంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. నీ బైబిల్ వస్తుంది కదా, నీ కళ్ళు కనపడటం లేదా? మా క్రైస్తవులే పవిత్రులు, మా సంఘంలో. ఈ దరిద్రం ఎంతవరకు వచ్చిందంటే క్రైస్తవులకు వచ్చారు అందరూ కూడా. మళ్ళీ ఏ సంఘంలో ఉండాలి? పెంతెకొస్తేలో ఉన్న వాళ్ళకి రక్షణ, బాప్టిస్టులో ఉన్న రక్షణ లేదు. ఇదో దరిద్రం. అంటే సంకుచిత తత్వం ఎప్పుడైతే వచ్చిందో వాడు అలలలల ఏమవుతాడు? అది చాలా చిన్న పురుగు కింద అయిపోతాడు అనమాట, చిన్న స్పాట్ అయిపోతాడు అంతే. సంకుచితత్వం అనేది ఒక జాడ్యం, అది ఒక రూపం. అది ఇది వీళ్ళల్లో లోపల వినిపిస్తుంది. దీనికి గురై ఉన్నారు వీళ్ళు. దీనికి ఎలా చెప్పాలి? వీళ్ళలో జాడ్యం ఎలా వదిలించాలంటే బైబిల్ ద్వారాగానే వదిలించాలి ఈ జాడ్యాన్ని. ఓకే, యేసును నమ్మారు, రక్షణ, రైట్. బైబిల్ చెప్తుంది, మీరు నచ్చిన వాళ్ళు నమ్మండి. కానీ నమ్మకుండా యేసు చెప్పి నీతుల ప్రకారం నడిచాడు అనుకోండి, అప్పుడేంటి? బైబిల్ని చూడండి, చాలా చక్కగా చెప్తాడు. క్రైస్తవుడు ఎవరు అంటే ఆయన ఎలాగో నడుచుకున్నాడో తాను అలాగ నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. ఇందు మూలంగా మనము ఆయన ఉన్నామని తెలుసుకుంటున్నాము. ఇది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. చెప్పండి, ఎవరు? నేను క్రీస్తు యందున్నాను. నేను క్రీస్తు యందున్నాను అంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలి. నేను క్రీస్తు యందున్నాను, ఫలానా చర్చికి రావాలి. నేను క్రీస్తు యందున్నాను, ఫలానా వేషం వేసుకోవాలి. అవన్నీ లేకుండా బైపాస్ మార్గం కూడా మాకు బైబిల్ చెప్తుంది. ఇక్కడ క్రీస్తును పోలి నడుచుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఎవరంట? వాడికి అర్హత ఉందట. నేను క్రీస్తు యందు ఉన్నానని ఎవడైతే చెప్పుకుంటున్నాడో అతడు యేసు ఎలాగో నడుచుకున్నాడు తాను అలాగ నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. ఇందు మూలముగా మనము క్రీస్తు యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. నేను స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్తాడండి? ఈ మాట చెప్పాలవుతా? ఇది చెప్పినప్పుడు ఈ మతతత్వ భూతం క్రైస్తవులు ఉన్నది దూరం అవుతుంది. ఇది ఇక్కడ వీళ్ళకి. ఆ తర్వాత చాలా ప్రమాదకరంగా మారిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ముస్లింలు. వీళ్ళ దుర్మార్గం ఏంటి? దొంగలండి. లోపల మాట్లాడుతూ బయట మాట్లాడు. వీళ్ళందరూ కూడా ఈ యూదులు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, వీళ్ళ పండితులు లోపల మాట్లాడేది వేరు, బయట మాట్లాడేది వేరు. లోపలే మాట్లాడతారు, మన ముస్లింలకి జన్నత్. ఇప్పుడు కాఫీరా బేటే చాలా అసహ్యం. కాఫీర్లు. కాఫీర్ అంటే ఏంటి? తిరస్కారులు, ధర్మభ్రష్టులు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అందరూ అడగాలిపోతారు. ఇదండి ట్రైనింగ్ అండి. ఇప్పుడు మీ పిల్లల మైండ్ ఎలా డెవలప్ అవుతుంది చెప్పండి నాకు. ఒక స్కూల్లో పిల్లలు చదివినప్పుడు, ఇంట్లో ఇవన్నీ చెప్పినప్పుడు పక్కన ఉన్నటువంటి హిందూ క్రైస్తవ పిల్లల పట్ల వాడు ఎలా ఆలోచిస్తాడు చెప్పండి? కాఫర్ బెట్టు ఖానా కొద్దు. నువ్వు భోజనం చేసినప్పుడు ఆ కాఫీర్ గాళ్ళతో కలిసి భోజనం, నువ్వు పక్కన కూర్చొని భోజనం. ఇదన్నమాట ట్రైనింగ్ ఇచ్చేది. మళ్ళీ ముస్లిం అంటే 2 రకాలు ఉన్నారండి. మళ్ళీ అందరు ముస్లింలు కాదు. సెక్యులర్ ముస్లింలు, తర్వాత సోకాల్డ్ మదర్సా ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్. మోడర్న్ ఎడ్యుకేటెడ్ ముస్లిం వేరు, మదర్సా ఎడ్యుకేటెడ్ ముస్లిం వేరు. ఈ మదర్సా ఎడ్యుకేటెడ్ ముస్లిం ఎవరైతే వాళ్ళలో ఈ దుర్మార్గపు ఆలోచనలు, ఈ విషయం వాళ్ళలో వస్తుంది. ఈ రకమైన భావాలు ఇప్పుడు ఖురాన్ చెప్తుంది. ఇంకేంటి?
ముస్లిం కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి, వాళ్ళకే రక్షణ ఉంది, బయట ఎవరికి రక్షణ లేదు. ఇక ఓకేనా, రాసుకోండి. ఖురాను గ్రంథము 2వ అధ్యాయము 62వ వాక్యం. టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పను, సింగిల్ వాక్యం చెప్తున్నాను. ఖురాన్ చెప్తుంది, ఏమంటుంది? ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించిన వారైనా, అంటే ఎవరండి వాళ్ళు? ముస్లింలు. యూదులైనా, అంటే మోషన్ నమ్మిన వాళ్ళైనా, తర్వాత క్రైస్తవులైనా, తర్వాత సాబయిలైనా. సాబయిలు అంటే ఎవరు? హిందువులండి. హిందూ సమాజాన్ని ఖురాన్ సాబయిన్ అంటుంది. సాబయిన్ అయినా, ఈ 4 చెప్పి ఇంకా ఎవరైనా సరే. ఓకే, మరి ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళ రక్షణ గురించి హామీ ఏంటంటే 3 పనులు చేయాలి వాళ్ళు. సృష్టికర్తన దేవుణ్ణి నమ్మాలి. వాళ్ళు నమ్ముతున్నారు కదా, యెహోవా అనే పేరుతో క్రైస్తవులు, యూదులు నమ్ముతున్నారు. సర్వేశ్వరుడు అనే పేరుతో వాళ్ళు నమ్ముతున్నారు. ఎవడి పేరుతో వాడు దేవుడిని నమ్ముతున్నాడు. ఒకటి నమ్ముతున్నారు. తర్వాత తాను ఇహలోకంలో చేసిన కర్మలకు మరణాంతరం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక్కడ తప్పించుకొని మీరు ఇక్కడ కొంపలు ముంచేసి వెళ్ళిపోతే చచ్చిపోయిన తర్వాత అంతం అయిపోయింది అనుకోకండి. మళ్ళీ లేపి మిమ్మల్ని మొత్తం ప్రతి దాన్ని కక్కించడం జరుగుతుంది. ఇది గ్యారంటీ. ఇదొక డిబేట్. దీని మీద మా దగ్గర శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. మరణాంతరం మనిషికి జీవితం ఉంది, మా దగ్గర శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడదాం. 2, 3వది సత్కర్మలు చేసేవాడు, చూడండి, వాడికి తమ ప్రభు వద్ద ప్రతిఫలం ఉంది. వాడికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ లేదు. వాట్ ఏ వండర్ఫుల్ యూనివర్సల్ కాన్సెప్ట్ చూడండి ఖురాన్ ఇస్తుంది. అది అంటే ఇటు వేదాలలో యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది, ఉపనిషత్తుల్లో యూనివర్సల్, భగవద్గీతలో యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది, పాత నిబంధనలో యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది, కొత్త నిబంధనలో యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది, ఖురాన్ లో యూనివర్సల్ కాన్సెప్ట్ ఉంది. ఇది ఎవరు చూడాలి? ఇది నాస్తిక మిత్రులు చూడాలి, ఇది అంబేద్కరిస్టులు చూడాలి. ఎందుకంటే మీరు ఆ వేతం పట్టుకొని తప్ప వారికి ఉన్న తుప్పుని మీరు వదిలించలేదు. మీరు అరుచుకుంటూ చేస్తారు తప్ప వాళ్ళు మారరు. ముస్లింల్ని ఖురాన్ పెట్టి వాళ్ళని రఫ్ చేస్తే గానీ వాళ్ళు క్లీన్ అవ్వరు. క్రైస్తవులు బైబిల్ ఎవరి దాన్ని పెట్టి వాడిని రఫ్ చేస్తే కానీ క్లీన్ అవ్వరు. అది పక్కన పెట్టి మా అరిచారా మీ జీవితాలు అయిపోతే తప్ప మీరేం చేయగలేరు. ఇది రిఫార్మర్స్ చెప్తున్నాను నేను. ఎవరు? ఇందులో అంబేద్కరిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. పాప వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. వాళ్ళు అరుస్తున్నారు. వీళ్ళందరూ మోసగాళ్ళు చూస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు ఓటేస్తున్నారు. వీళ్ళేమో జీవితాలు నాశనం చేసుకుని కలెక్టరేట్ దగ్గర ఏడ్చేది ఎవరు చెప్పండి? వీళ్ళ ఉద్యోగాల కోసం, వీళ్ళ హక్కుల కోసం పోరాడేది ఎవరు చెప్పండి? అయినా ఎందుకు ఓటేయటం లేదు వీళ్ళకి? ఇది పెద్ద క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ చెప్పమంటారా? మా గ్రంథాలు వ్యతిరేకిస్తారు వీళ్ళు, మా రాముడిని తిడతారు, మా వేదాలు తిడతారు, మా బైబిల్ని, మా ఖురాన్ తిడతారు. కాబట్టి వీళ్ళని ఉపయోగించుకోండి, ఉద్యోగాల విషయంలో ఉపయోగించుకోండి. కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో మాత్రం ఓటు ఎవరికి వేయాలి? హిందూ అయితే బీజేపీ ఓటు వేస్తాడు, ముస్లిం అయితే ఎంఐఎం ఓటు వేస్తాడు, వాడు ఎవడైతే వాడు వేస్తాడు. ఇక అయితే ఇక్కడ మాత్రం అయితే వీళ్ళు కావాలి, కమ్యూనిస్టులు కావాలి. ఎక్కడ? ఉద్యోగాల దగ్గర. ఎందుకు జరుగుతుంది ఇలాగంటే ఇది చాలా పెద్ద రహస్యం, సీక్రెట్ ఇక్కడ దాగుంది. ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మా పిల్లలకు కూడా నేర్పించేది అదే. ఇప్పుడు మా పిల్లలు ఎవరు అంటే ఏదో ఒక కమ్యూనిటీ మాట్లాడు, బాగా ట్రైనింగ్ అయిన వాడు రిలీజియస్ పర్సనా, క్యాస్ట్ సంబంధించిన కమ్యూనల్ పర్సనా? కాదు, వాడు గ్లోబల్ పర్సన్. ఎవరు చెప్పండి? గ్లోబల్ పర్సన్. అది హిందువుల సమావేశంలో వేదాలు మాత్రమే మాట్లాడతారు, మిగతా అంతా వేస్ట్ మాట్లాడరు. క్రైస్తవ సభలో అదే మాట్లాడతారు, ముస్లిం సభలో ఖురానే మాట్లాడతారు. కానీ మా సభలో ఏం మాట్లాడతారు? సకల గ్రంథాలు మాట్లాడతారు, రాజ్యాంగం గురించి మాట్లాడతారు, కామన్ సెన్స్ గురించి మాట్లాడతారు, బుద్ధి గురించి మాట్లాడతారు. మిగిలింది ఏది లేదు. ఇక ఇలా అన్ని కలిపి మాట్లాడటం వల్ల ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? కమ్యూనల్ పర్సన్ అవుతాడు, గ్లోబల్ పర్సన్ అవుతాడా? గ్లోబల్ పర్సన్ అవుతాడు. అది అంటరానితనం, అర్థం లేని మాట. అంటరానితనానికి మించినటువంటి జాట్యం ఈ లోకంలో ఏది లేదు అసలు. ఒక పుట్టుకతో జన్మతా ఒకటి గొప్పోడు, జన్మతా ఒకటి చెడ్డోడు అన్న దానికి మించిన కామన్ సెన్స్ లేనటువంటి విషయం ఏది లేదు అసలు. అయినా సిగ్గు లేకుండా జన్మతహుడు గొప్పోడు, జన్మతహుడు ఒకడేమో నీచుడు అని చెప్పి చెప్తున్నారంటే వీళ్ళకు బుద్ధే కాదు, జ్ఞానమే కాదు, సిగ్గు కాదు, లజ్జ కాదు, అసలు ఏమీ లేదు. కానీ ఇదంతా కటింగ్ ఎప్పుడు పడద్ది? మీరు చెప్తున్న ఈ చెత్త మాటలకి, మీరు చెప్తున్న అమానవీయమైనటువంటి అనాగరికమైన మాటలకు మీ గ్రంథాలు ఏదో చెప్తారా? శాస్త్రాలు అన్నారా? శాస్త్రాలు అదే తీసుకురండి, ఏ శాస్త్రం చెప్తుందో కూర్చొని మాట్లాడండి అని చెప్పగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఆ రిఫార్మర్స్, ఆ కమ్యూనిస్టులు కానీ, తర్వాత మన అంబేద్కరిస్టులు కానీ ఎవరైతే
ఆ కులాలకి వాటి మతాతీతంగా మాట్లాడుతున్న వాళ్ళ చేతుల్లో ఎప్పటివరకు అయితే గ్రంథాలు రావో, గ్రంథాల ఆధారంగా వాళ్ళు ఎప్పటివరకు మాట్లాడలేరో అప్పటి వరకు వీళ్ళ మార్కెట్ అలాగే నడుస్తుంటది. ఇది విషయం. కాబట్టి మేము ఒక బృహత్తరమైన స్థాయిలో ఈ కార్యక్రమాల్ని మేము నిర్వహిస్తున్నాం. పెద్దలు ఎవరైతే ఉన్నారో దయచేసి వారికి నిన్ను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా మా సాలార్ గారు ఉన్నారు, చాలా మేధావి, ఆయన ఒక సీనియర్ అడ్వకేట్, తర్వాత రిఫార్మిస్ట్, సొసైటీలో ఆయన లైఫ్ అంతా కూడా నేను ఇప్పుడు 92 నుండి వారికి నాకు పరిచయం ఉంది. మా ఆపోజిట్ వారు ఉండేవారు, మేము నైబర్స్ అండి. 92 అంటే 34 ఇయర్స్ పైన అయిపోయింది. ఇలా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రొఫెసర్ గారు ఉన్నారు ఇక్కడ, అలాగే మరొక ప్రొఫెసర్ గారు ఉన్నారు, మా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మరి వీరు ఈ ఐడియాలజీ ఏదైతే మీ ముందు వేదనాపూరితంగా ఐడియాలజీ మీ ముందు మేము పెట్టామో, సమయంగా మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే దీనిపై మీరు పరిశీలన చేయండి. ఇది అల్టిమేట్ అని మేము చెప్పడం మాకు అల్టిమేట్ అనిపించింది. ఒకవేళ ఇందులో సవరణలు పూరణలు ఏమైనా ఉంటే, హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే, కరెక్షన్స్ ఉంటే తప్పకుండా చేద్దాం. కానీ ఈ రోజు సమాజాన్ని, నిద్రలో ఉన్నటువంటి దుర్మార్గపు సమాజానికి బలమైన ఒక ఒత్తిడి లేకుండా ఇందులో మార్పు అనేది తీసుకురావడం సాధ్యం కాదు. ఆ బలమైనటువంటి ఆ ఆయుధం ఏంటి అసలు అంటే అది జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంటే ధర్మ గ్రంథాలే వాటి బలమైనటువంటి జ్ఞానం అన్నట. అది ఎప్పుడైతే అక్కడ ఫెయిల్డ్ అవుతాడో పబ్లిక్ మాట ఎప్పుడు వినరు. ఇక ఆ సెక్యూరిటీ ఎప్పటివరకు పెట్టుకుంటాడో అప్పటి వరకు మనం ఎంత అరిచి గీ పెట్టినా వాళ్ళని మార్పు అనేది రాదు. దీన్ని గమనించాం. ఫైనల్ గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అంటే మా లైఫ్ లో ఎంత ఈ విషయంలో ఇంత స్ట్రాంగ్ ఎందుకు మేము మాట్లాడుతున్నాం దానికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను వదిలేస్తాను. ఉదాహరణ చూడండి. ఒక మిత్రుడు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అంటే ఎంత ర్యాపిడ్ గా అది పనిచేస్తుంది ఆ విషయం మనిషి మైండ్ మీద. అల్టిమేట్ గోల్ ఏంటి? మనకి నెగిటివిటీ నుండి పాజిటివిటీ వైపు తీసుకురావడం, ఒక దుర్జనుడిని సజ్జనంగా మార్చడం, ఇదే కదా గోలు. దానికి ఏ మీడియం అయితే ఆ మీడియం వాడచ్చు. మీడియం ప్రధానం కాదు ఇక్కడ, అక్కడ చేంజ్ అనేది ప్రధానం. ఇప్పుడు మీడియం ఏదో ఒకటి మనం పెట్టు కూర్చున్నట్టు పని అవుతుంది. వాడికి ఏది పనిచేస్తుందో దాని ఆధారంగా మనం చెప్పాలి. ఇది మెయిన్ విషయం. దానికోసం ఒక హిందూ సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఆఫీసరు లంచాలవి మామూలు కామన్ కదండి. ఇక లంచం అంటే కామన్. ఇక దాని లంచం తప్పు అని మాట్లాడటం కూడా మానేసాం ఇప్పుడు మనం, ఎందుకంటే కామన్ కాబట్టి. ఇలా అయిపోయింది. ఆయన ఒక హిందూ మిత్రుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు భగవద్గీత ఆధారంగా దేవుడు తత్ సర్వతోక్షి శిరుముఖం సర్వతః శృతిమల్లోకి అనేటువంటి విషయం, అంటే చూస్తున్నాడు, వింటున్నాడు, దేవుడు మీ గుళ్ళోనే ఉంటాడా, మీ ఆఫీస్లో ఉండడా అని క్వశ్చన్ చేశాం. అంతా ఉంటాడు కదండి అన్నారు. మరి దేవుడు ఎక్కడ చదివారని, లేదు చదవలేదన్నారు. భగవద్గీత ఆయన నమ్ముతాడు కాబట్టి భగవద్గీతలో రిఫరెన్స్ చూపించామండి. చూపించిన తర్వాత ఆ రోజు వెంటనే రెస్పాండ్ అయింది ఏంటి తెలుసా అండి? నేను ఆత్మసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, నేను వదిలేస్తాను, లంచం తీసుకోవడం మానేస్తాను. అంటే అందరూ అలాగుంటారా అనేది కాదండి. అక్కడ ఎవరికైతే లోపల అంతరాత్మ సజీవంగా ఉందో వాళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఆత్మ గద్దిస్తుంటది. ఒరే దుర్మార్గుడా అని చెప్పి లోపల నుంచి గద్దిస్తుంటుంది వారికి. అదే ఏ బైబిల్లో చెప్పి అనుకోండి, ఆ గద్దింపు ఉండదు. అది అక్కడి నుంచి వాడికి బీటింగ్ అనేది మొదలవుతుంది. తర్వాత మాంతాడు. ఇది ఒకటి. ఇదే విషయం సేమ్ ఇలాగే మా ట్రైనింగ్ లో వచ్చిన పిల్లల్లాగే, అప్పుడు ఇంకా చిల్డ్రన్స్ క్లాస్, అది 6th క్లాస్ చదువుతున్నట్టు పాప, సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి వాళ్ళ నాన్నగారు, ఇక్కడ కాకినాడలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్. అప్పుడు మేము మాట్లాడుతూ లంచము పుచ్చుకున్నవాడు అది చెప్పేసి, అది బైబిల్లో కూడా చాలా క్లియర్ గా ఉంది, ఆ లంచం వల్ల అది చెడైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ రిఫరెన్స్ చూపించి మాట్లాడడం అయిపోయింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి క్యాజువల్ గా మధ్యాహ్నం భోజనానికి వచ్చిన నాన్నగారితో మాట్లాడుతూ, నాన్న మరి ఈ వాక్యం అది వాళ్ళ ఇంట్లో తెలుసు కదా, లంచాల గురించి మాట్లాడతారు, అమ్మాయి గమనించింది. అది ఆ రిఫరెన్స్ చూపించి నాన్న ఇలా ఉంది కదా అని చెప్పాడు. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అది చూడగానే వెంటనే ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేసి అమ్మాయిని గట్టిగా తీసుకుని, అమ్మ నీ మీద ప్రమాణం చేస్తాను, ఈ రోజు లంచాలు పుచ్చుకున్నాను. అది ఇన్స్పైరింగ్ పాయింట్ అవుతుంది అనమాట. అది ఆ తర్వాత కూడా అతను తీసుకున్నాడు, చర్చకి వెళ్తున్నాడు అంటే అది ఆత్మ చంపుకోవటం, అది గద్దింపు ఉంటుంది, ఎప్పటికైనా అది అతనికి వెంటాడేటువంటి విషయం అవుతుంది. అది ఇలా ముస్లింల్లో చాలా సంగతి. ఈ రోజు ఇలాంటి భావాలు, తీవ్రవాద భావాలు ఉన్నటువంటి ముస్లింల్లో మా లిటరేచర్ వాళ్ళు చాలా నార్మల్ అయిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కుర్రాళ్ళు ఇక్కడ ఐసిస్ లోకి జాయిన్ అయిపోదామని, ఎక్కడ కర్నూలు నుండి, ఆ తర్వాత వేరే హైదరాబాద్ నుండి, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోదామని రెచ్చిపోతున్నారు. వీళ్ళందరూ కూడా చూసి, ఊరి దుర్మార్గులారా అసలు ఏం లేదురా ఖురాన్లో ఇదని చూపిస్తే వెంటనే వాళ్ళు మానేశారు.
వాళ్ళు నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే రిఫార్మేషన్ అనేది చాలా స్పీడ్ గా జరగాలి అంటే మనకు ఇది ఒక మంచి ఇది. తర్వాత ఇది ఎక్కడైనా మనం మాట్లాడవచ్చు, ఒక సెక్యులర్ కాలేజెస్ లో, సెక్యులర్ స్టూడెంట్స్ లో అందరిలో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఏదో ఒక పార్షియాలిటీ లేదు కదా ఇక్కడ, ఇన్ జనరల్ ఇదంతా కూడా. ఇలాంటి అనేకమైన కోణాలు ఉన్నాయి. దీని మీద మీరు పరిశీలన చేయాలని, దీనికి సంబంధించిన లిటరేచర్ కూడా ఉంది. వాటిని కూడా మేము ఎవరైతే ఆసక్తి పనులు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం, పరిశీలన చేయండి. దయచేసి మనం అందరం కలిసి సమాజాన్ని వెంటనే త్వరగా మార్పు వచ్చేలా చేయాలి. ఎందుకంటే బాగా విపత్తు ముంచుకొచ్చేస్తుంది, విపరీతమైన ఒత్తిడి అనమాట. ఒక భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, తల్లిదండ్రులు పిల్లలు చంపడం, నరికేసి ముక్కలు చేయటం, ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఏంటండి దారుణాలు ఏంటండి ఇవి? అంటే రాక్షసత్వం పెరుగుతుంది అనమాట. కాబట్టి రాక్షసత్వం కంట్రోల్ చేయాలంటే ఈ ఒక మంచి మార్గంగా అనిపించింది. ఇది ప్రయోగాత్మకంగా చేయడం జరుగుతుంది. ఇది పరిశీలన చేయాలి. ఆ పరమసత్తా మనందరికీ విషయంలో సహకరించాలని కోరుకుంటూ మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్టూడెంట్స్ ఎవరైతే ట్రైనింగ్ అయ్యారో, మీరు ఇక్కడ వచ్చి నేర్చుకున్న 20 రోజులు కాదు, 20 రోజులు ట్రైనింగ్ మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాంప్ వరకు జీవితాంతం ఈ స్పిరిట్ మీకు నడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనపై ఇంత పెద్ద బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు వెళుతున్నారంటే పని అయిపోయిందా, పని ప్రారంభించాలా? మీరు వెళ్ళి ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్.